డెంగ్యూ మళ్లీ కలవర పెడుతోంది. చాప కింద నీరులో డెంగ్యూ బుసలు కొడుతోంది. తాజాగా వరంగల్ జిల్లాలో డెంగ్యూతో ఓ చిన్నారి మృతి చెందింది. ఈ నెల 20న పిల్లల విభాగంలో తీవ్ర జ్వరంతో అడ్మిట్ అయిన చిన్నారి సాత్విక చికిత్స పొందుతూ చనిపోయింది. చనిపోయిన చిన్నారి స్వస్థలం తొర్రూరుకు చెందిందిగా గుర్తించారు. బ్రేకింగ్ చూస్తున్నాం. డేంజర్ డెంగ్యూ మళ్లీ కలవర పెడుతోంది. చాప కింద నీరులో డెంగ్యూ బుసలు కొడుతోంది. తాజాగా వరంగల్ జిల్లాలో డెంగ్యూతో ఓ చిన్నారి మృతి చెందింది. రైతుకి ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి ప్రశాంత్ ఫోన్ లైన్ లో అందిస్తారు. ప్రశాంత్, డేంజర్ డెంగ్యూ మళ్లీ కలవర పెడుతున్న దృశ్యాలు మనం చూస్తున్నాం. అసలు ఎలా చనిపోయింది ఆ పాప? సోని, ఇటు గత వారం రోజులుగా కురిసిన భారీ వర్షాలతోటైతే ఇటు వాతావరణంలో మార్పులతో పాటు దోమల పెరుగుదల కూడా పెరిగింది. దీంతో డెంగ్యూ విజృంభించే పరిస్థితి కనిపిస్తుంది. దానికి సంబంధించిన ఆనవాళ్లు వరంగల్లోని ఉత్తర తెలంగాణ పెద్ద దిక్కు ఉన్న ఎంజిఎం హాస్పిటల్లో ఈ రోజు డేంజర్ డెంగ్యూతో 8 సంవత్సరాల సాత్విక అనే అమ్మాయి మృతి చెందింది. గత ఈ నెల 20వ తేదీన 3 రోజుల క్రితము ఎంజిఎం పీడియాట్రిక్ వార్డులో అమ్మాయి జ్వరంతో జాయిన్ అయింది. అయితే తల్లిదండ్రులు పరిస్థితి విషమించడంతో తీసుకొచ్చి ఎంజిఎంలోని పీడియాట్రిక్ వార్డులో అమ్మాయిని జాయిన్ చేశారు. అప్పటికే డాక్టర్లు రక్త పరీక్షలు చేసి డేంజర్ డెంగ్యూగా గుర్తించి అమ్మాయికి ప్రత్యేక వార్డులో చికిత్స అందించినప్పటికీ కూడా ఈ రోజు అమ్మాయి తుదిశ్వాస విడిచింది. అయితే వెంటనే డెంగ్యూకి సంబంధించిన లక్షణాలు కల్పించడంతో అయితే డెంగ్యూ వాళ్ళ కుటుంబ సభ్యులతో పాటు మిగతా వాళ్ళకి కూడా రక్త పరీక్షలు చేసి ఇంకెవరికి కూడా డెంగ్యూ రాకుండా మిగతా వార్డులో ఉన్నటువంటి మిగతా పిల్లలకు కూడా సోకకుండా తగు జాగ్రత్తలు అయితే తీసుకున్నారు. అయితే మొత్తానికి ఎటకేలకు ఎంజిఎంలో పీడియాట్రిక్ వార్డులో మొదటి డెంగ్యూ డేంజర్ బెల్ మోగడంతో అయితే ఇటు ఎంజిఎం సూపరింటెండెంట్ తో సహా వైద్యాధికారులంతా కూడా అప్రమత్తమయ్యారు. వరంగల్ ప్రజలను కూడా ఎప్పుడు జ్వరాలు ఉన్నప్పటికీ కూడా వెంటనే ఆరోగ్య పరిస్థితిని అంచనా వేసుకుని అందరూ కూడా వైద్యుల సలహా మేరకు రక్త పరీక్షలు చేసుకుని నిర్ధారణ చేసుకుని తగు జాగ్రత్తలు తీసుకోవాలని మాత్రం వైద్యులు చెప్తున్నారు. థ్యాంక్ యూ ప్రశాంత్.